వెల్కమ్ టు అవర్ ఛానల్. గురు రాహువులతో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు రాబోతూ ఉన్నాయి. మే 18న రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. 7 పాటు ఇదే రాశిలో రాహు సంచరిస్తాడు. మే 25న మిథున రాశిలో ప్రవేశించిన గురువు రాహువును పూర్ణబలంతో వీక్షించడం వల్ల రాహువులోని చెడు లక్షణాలు బాగా తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారు అత్యధికంగా శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మే 18న రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తాడు. కాగా మే 25న మిథున రాశిలో ప్రవేశించిన గురువు ఈ రాహును పూర్ణబలంతో వీక్షించడం వల్ల ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి జాతకులకు లాభస్థానంలో ప్రవేశిస్తున్న రాహు ఈ రాశికి ఏళ్నాటి శని ప్రభావం నుంచి ఉపశమనము కలిగించడంతో పాటు ఉద్యోగంలో పదోన్నతులు కలిగిస్తాడు. గురుదృష్టి కూడా పడటంతో పాటు ఈ రాహు మరింతగా ఉద్యోగంలో ఆందోళన లెక్కిస్తాడు. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. మరింత ఉన్నత పదవి, భారీ జీతభత్యాలు ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న రాహు మీద ధనస్థానం నుంచి గురువు దృష్టి పడటం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ, ఆర్థిక కార్యక్రమాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఎక్కువ విదేశీ ఆఫీసులు వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్స్ బాగా లాభిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి మిథున రాశిలో ఉన్న గురువు భాగ్యస్థానంలో ఉన్న రాహును వీక్షించడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికొస్తుంది. ఆస్తిపాస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. సొంత ఇంటి భాగ్యం కలుగుతుంది. విదేశీయానానికి మార్గం సుగమనం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్స్ వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్న గురువు సప్తమ స్థానంలో ఉన్న రాహును వీక్షించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత స్థితి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు బాగా బిజీగా, లాభసాటిగా సాగుతాయి. సంపన్న కుటుంబంతో ప్రేమ మొదలవటం జరుగుతుంది. పెళ్లి ఖాయం. వృత్తి ఉద్యోగాలు ఇచ్చి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారి తృతీయ స్థానంలో ఉన్న రాహు మీద గురువు దృష్టి ఉండటం వల్ల ఈ రాశి వారికి ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆదాయ ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. కుంభరాశి వారికి కూడా రాహు మీద పంచమ స్థానం ఉండడం వల్ల గురు దృష్టి పడినందువల్ల ఏడాది పాటు జీవితం అద్భుతంగా సాగబోతుంది. ప్రతి పనులను కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.